సాయిరామ్, సాయిరామ్ అందరం ఈ ప్రమోదించాక అందరూ ఇదే అనాలి. ఆఖరికి ఇది గదా మనకు గావాల్సింది. టాస్క్‌లంటే ఇది గదా! నామినేషన్ అంటే ఇది గదా! సో, ఇచ్చి పడేసిర్రు మనోళ్ళు వైల్డ్ కార్డ్స్ మాత్రం. నిజంగా చెప్తున్నాను వైల్డ్ కార్డ్స్ వల్ల నిజంగానే ఫైరొచ్చింది 'బిగ్ బాస్' సీజన్ 9కి. అండ్ ఇప్పుడు మాట్లాడబోయేదేందంటే అసలకేం జరిగింది? ఆ నామినేషన్ ప్రాసెస్ ఏంది? అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియోకి ఒక హైప్ అయితే కొట్టేసేయండి. లైక్ జేసేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ అడగను. సో, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నామినేషన్ ప్రాసెస్ ఏందంటే ఒక బాల్ పైకెళ్ళైతే పడతది. వీళ్ళొకసారి అంటే వైల్డ్ కార్డ్స్‌కి ఒక ఛాన్స్, మన ఓల్డ్ కంటెస్టెంట్స్‌కి ఒక ఛాన్స్. సో, ఒక్కొక్కరికి బాల్ వస్తుంటది. మనం ఓల్డ్ కంటెస్టెంట్స్‌కి బాల్ దొరికిందనుకో వీళ్ళు తీసుకుపోయి ఒక వైల్డ్ కార్డ్‌కి ఇస్తే ఆ వైల్డ్ కార్డ్‌ని నామినేషన్ చేస్తాడు. మీరు చూస్తే మన రాము రాథోడ్‌కి వచ్చినట్టుంది. రాము రాథోడ్ పోయి రమ్యకి ఇస్తాడు. సో, సేమ్ వైల్డ్ కార్డ్స్‌కి వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ తీసుకెళ్ళి మన ఓల్డ్ కంటెస్టెంట్స్‌కి ఇస్తాడు ఆ బాల్. సేమ్ అక్కడ తనుజ ఎళ్లి మన సమున్ అన్నని నామినేట్ చేస్తది. సో, ఇది ప్రాసెస్ వచ్చేసి. ప్రొమో బయట చూస్తుంటే నిఖిల్ గట్టిగానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే అనిపిస్తుంది. అంతమంది మధ్యలో బాల్‌ని గట్టిగా పట్టుకుంటూ బజర్ మోగేంత వరకు అంటే నిఖిల్ ఏదో మ్యాటర్ ఉన్నట్టే. సో, నిఖిల్ వచ్చేసి రితుని, భరణిని నామినేట్ చేస్తాడంట. అండ్ తనుజనేమో ఆయిషా అనే ఆమెని నామినేట్ చేస్తదంట. ఆయిషా ఫుల్ ఫైర్ అయితదంట తనుజ మీద. అండ్ మీరు లాస్ట్‌లో చూడొచ్చు రమ్య కూడా మన డీమన్ పవన్ మీద ఫైర్ అయితుంటది. నీకు ఫిజికల్ టాస్క్‌లు ఆడతావేమో గానీ నీకు బుర్రనే లేదన్నది. మన డీమన్ పవన్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్నిట్లో దేంట్లో పనికిరావు నువ్వు అని అట్లా అనేసింది అంతే. మొత్తం ఏకి పారేద్దామని వచ్చేసిండ్రు మన వైల్డ్ కార్డ్స్ మొత్తం. సో, వైల్డ్ కార్డ్స్ వర్సెస్ మన ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎలా ఉంటదో చూడాలి. అండ్ మీరు వెనకాల చూసుంటే హౌస్ అనేది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. మన టెనెంట్స్‌కి ఉంటది కదా! ఆ హౌస్ అనేది బంద్ చేసిర్రు ప్రస్తుతానికి. అంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలవదు. సో, ప్రస్తుతం అయితే అందరూ ఒకటే ఇంట్లో ఉంటారు. ఫుల్ కొట్లాటలుంటాయి. ధూమ్ ధామ్ ధూమ్ చాలే ఉంటది. మొత్తం దుమ్మచాలే ఉండబోతుంది రేపటి నుంచి మాత్రం. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమోలో ఇంతవరకే ఉంది. పొద్దుగాల ప్రోమోలో కొంచెం పెద్దగా వస్తది. అప్పుడు ఇంకా మంచి గట్టిగా మాట్లాడుకోవచ్చు.